ఒకసారి సమస్త దేవతలు, ఋషులు, బ్రహ్మ, విష్ణు, శివులు ఒక ప్రశ్నలో చిక్కుకున్నారు. ఈ విశ్వానికి ఆది కారణం ఎవరు? ఎవరు సృష్టి స్థితి లయకర్త? అప్పుడు ఆకాశవాణి ఇలా ప్రకటించింది: మహాశక్తియే పరమాధారం. ఆమె మణిద్వీపంలో మహాసింహాసనంపై ధ్యానంలో విరాజిల్లుతోంది అని. మణిద్వీపం ఒక దివ్యలోకం. చుట్టూ వజ్రాలు, పచ్చలు, మాణిక్యాలతో నిండి ఉన్న గోడలు, లోపల బంగారు తోటలు, సువాసనలు వెదజల్లే పుష్పాలు, స్వచ్ఛమైన నదులు, రత్నాలతో నిండిన వంతెనలు. ఆ మణిద్వీప మధ్యలో ఒక శ్రీచక్రాకార మహాసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీదే లలితా త్రిపుర సుందరి అమ్మవారు కూర్చున్నారు. ఆమె మణిమయ కిరీటం ధరించి పంచవిధ రత్నాలతో అలంకరించి దివ్యకాంతులు విరజిమ్ముతున్నారు. ఆమె చుట్టూ శతసహస్ర శక్తి రూపిణులు, దేవకన్యలు సేవ చేస్తున్నారు. దేవతలందరూ ఆమెను దర్శించగానే తమ శక్తి అంతా అమ్మవారి నుంచే పుట్టిందని గ్రహించారు. అప్పుడు అమ్మవారు ఇలా వరమిచ్చారు: నా శరణు వచ్చిన వాడెవడైనా రక్షణ పొందుతాడు. మణిద్వీపంలో నన్ను ధ్యానించే వారికి భౌతిక, ఆధ్యాత్మిక సిద్ధులు లభిస్తాయి అని. మణిద్వీపం అనేది కేవలం ఒక లోకం కాదు, అది మన హృదయంలోని పరమశక్తి స్థానం. మనలోని ఆత్మశక్తిని జాగృతం చేసుకొని అమ్మవారిని ధ్యానిస్తే అదే మణిద్వీప యాత్ర.